హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ తేజస్విని రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై. అదేనండి, కాకరకాయ కారం. ఈజీగా, టేస్టీగా, చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తున్నాను. ఈ కాకరకాయ కారం నెల రోజులు నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకుని నెయ్యి వేసుకొని తింటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. వీటిని పైన పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకొని ఈ విధంగా ఒక 3 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. వీటిని ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కల్లుప్పు, పసుపు, పెరుగు, 4 రెమ్మలు చింతపండు. ఇప్పుడు కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు, చింతపండు వేసుకోవాలి. ఇందులో అలానే అరకప్పు పెరుగు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాము. ఇది ఉడికేలోపు కారం ప్రిపేర్ చేసుకున్నాము. ఒక చిన్న కప్పు పల్లీలు, ఎండు కొబ్బరి హాఫ్, ఎల్లుల్లిపాయ 1 పాయ, 2 స్పూన్లు కారం, జీలకర్ర 1 స్పూను, ఉప్పు, వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా ఉడికింటాయి, చూద్దాము. ఇవి కూడా ఉడికాయి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. వీటిని ఫ్రై చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో ఒక 4 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇవి వేగుతున్నప్పుడే ఆనియన్, కరివేపాకు, ఇప్పుడు ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని ఒక 10 నిమిషాలు వేయించుకుంటూ ఉండాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాము. ప్రతి 2-3 నిమిషాలకి కలుపుకుంటూ ఉండాలి. కాకరకాయ ముక్కలు చిన్నగా రౌండ్గా రింగ్స్లా కట్ చేసుకున్నా కానీ, డీప్ ఫ్రై చేసుకున్నా కానీ అలా అయినా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వేగాయి కదా. ఇప్పుడు మనం కారం చేసుకున్నాం కదా, కొబ్బరి కారం, పల్లీలు వేసుకొని ఆ కారాన్ని ఇందులో వేసుకోవాలి. హాఫ్ కేజీ కదా కాకరకాయలు, నేను చేసిన కారం అంతా సరిపోతుంది. దీన్ని బాగా, ఈ కారాన్ని ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకుందాము. ఇక్కడే మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకోండి. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు సరిపోలేదు అనిపించింది, సో కొంచెం పైన స్ప్రింకిల్గా చల్లుకొని కలుపుకుంటున్నాను. అంతేనండి, రెడీ అయిపోయింది కాకరకాయ కారం ఫ్రై. ఇప్పుడు వేడివేడి అన్నంలో కాకరకాయ ముక్కలు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.